అందరికీ నమస్తే. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎస్సీ ఎస్టీ బీసీలకు కూడా ప్రతి ఒక్కరికి ప్రాధాన్యత కల్పించాలనే ఒక యోచనలో ఉన్నట్లు కూడా మనకు తెలుస్తూ ఉంది. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైనటువంటి కోడంగల్ నియోజకవర్గంలోని బొమ్రస్పేట మండల కేంద్రానికి కూడా ఒక దళిత వర్గానికి ప్రాధాన్యత కల్పించాలన్నట్టు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళు ఏ విధంగా డిమాండ్ చేస్తున్నారు ఏంది అనేది మనం ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి లింగన్పల్లి మాజీ సర్పంచ్ కాశపగౌడ కూడా మనతో ఉన్నారు. ఆయనతోటి అడిగి తెలుసుకుందాం. నమస్తే. నమస్తే. ఇప్పుడు మీ ప్రధానమైన డిమాండ్ ఏంటండి అసలు ఈ రిజర్వేషన్ పైన? మాకు మా రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యి బీసీలకు కూడా 42% రిజర్వేషన్ కల్పిస్తున్న సందర్భంగా మాకు కూడా దళితులకు ఎస్సీల రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి సార్ను కోరుతున్నాము. అదేవిధంగా మండలాలు ఏర్పడ్డప్పటి నుండి మా బొమ్రాస్పేట్ మండల్కు ఎస్సీ రిజర్వ్డ్ ఏ ఒక్కటి కూడా కాలేదు. ఎంపీపీ కానీ జెడ్పీటీసీ కానీ అసలు మా మండలం నుండి కాలేదు. అన్ని క్యాస్టులు అయినాయి. బీసీ జనరల్, మళ్ళీ జనరల్, బీసీ, మళ్ళీ ఎస్టీ అన్ని కులాల వాళ్ళు అయ్యారు. కానీ ఎస్సీలకు మాత్రం కాలేదు. ఈసారి మాకు ఎస్సీలకు రిజర్వ్ చేయాలని చెప్పేసి కోరుతున్నాం. అదేవిధంగా మన కోడంగల్ నియోజకవర్గంలో కూడా అన్ని మండలాల్లో కూడా అన్ని క్యాస్టుల వారు రిజర్వ్డ్ అయినాయి. కానీ మన మా బొమ్రాస్పేట మండలానికి మాత్రం ఎస్సీ ఎంపీపీ కానీ జెడ్పీటీసీ కాలేదు. కానీ ఈసారి మాత్రం మాకు అవకాశం కల్పించాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాం. సో అదేవిధంగా ఈ బొమ్రస్పేట మండలం ఏర్పడినప్పటి నుంచి కూడా ఇక్కడ దాదాపుగా ఒక 6 సార్లు ఎన్నికలు నిర్వహించడం జరిగింది. అందులో ఎంపీపీ, బీసీ, ఎస్టీ, తర్వాత ఓసీ, ఇలా జెడ్పీటీసీ కూడా మహిళలకు దక్కడం జరిగింది. అంటే అన్ని సామాజిక వర్గాలకు కూడా వాళ్ళు పదవి బాధ్యతలు తీసుకోవడం జరిగింది. కేవలం ఎస్సీ వర్గానికి చెందినటువంటి ఏ ఎంపీపీ కానీ జెడ్పీటీసీ కానీ ఈ ఎన్నికలలో మాకు ప్రాధాన్యత లేదు. ఇప్పటి వరకు దాదాపు 1995 నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మా వర్గానికి ఎలాంటి కూడా పదవులు దక్కలేదు. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి సమక్షంలో ప్రత్యేకంగా మా ఎస్సీ సామాజిక వర్గానికి మాకు రిజర్వేషన్ కల్పించి మాకు ఎంపీపీ పదవి కానీ జెడ్పీటీసీ పదవి కానీ కూడా మాకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు, అంటే గత ఎన్నికలలో చూస్తున్నట్లయితే రేవంత్ రెడ్డి గెలుపులో కూడా అత్యంత కీలకంగా చాలా కష్టపడి పనిచేసిన వ్యక్తి మన యువ నాయకుడు కూడా మనతో ఉన్నారు. ఆయనతో కూడా దీనిపైన కూడా అనేకంగా మాట్లాడదాం. నమస్తే. నమస్కారం అన్న, ఏంది మీ ఇప్పుడు ఎస్సీ వర్గానికి సంబంధించినటువంటి రిజర్వేషన్లు ఖరారు అవుతా ఉన్నాయి. త్వరలో కూడా సర్పంచ్ ఎలక్షన్లు రాబోతున్నాయి, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు కూడా రాబోతున్నాయి. దీనిపైన మీ ఒక ఉద్దేశం? అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ముఖ్యంగా మన ప్రియతమ నాయకులు రేవంత్ రెడ్డి గారు ఏదైతే ప్రజాపాలనలో భాగంగా బీసీలకు ప్రధానంగా 42% రిజర్వేషన్ అయితే కేటాయించే ప్రయత్నం చేస్తున్నారో కాంగ్రెస్ పార్టీ నుంచి మేమందరం కూడా దాన్ని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే ఈ దేశ జనాభాలో దాదాపు 56% ఉన్న బీసీలు రాజకీయంగా కానీ సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ వెనుకబడి ఉన్నారు. కాబట్టి వారి కోసం, వారి అభ్యున్నతి కోసం ఏ రకంగా అయితే రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 42% రిజర్వేషన్ను మన రాష్ట్రంలో తీసుకురావడానికి, అమెండ్మెంట్ చేయడానికి ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో దాన్ని తెలంగాణ సమాజం అంతా కూడా ఆహ్వానిస్తున్నాం. అలాగే ప్రధానంగా కొడంగల్ నియోజకవర్గంలో బొమ్రాస్పేట మండలంలో ఇప్పటి వరకు కూడా ఒక్కసారి కూడా ఎంపీపీ కానీ జెడ్పీటీసీ కానీ స్థానం ఎస్సీ రిజర్వ్ కాలేదు. 1995 నుంచి మొదలు పెడితే ఇప్పటికీ బొమ్రాస్పేటలో 7 సార్లు ఎంపీపీ జెడ్పీటీసీ ఎన్నికలు జరిగితే 2 సార్లు బీసీలకు ఇవ్వడం జరిగింది, 3 సార్లు ఎస్టీలకు ఇవ్వడం జరిగింది. మిగతా పర్యాయాలన్నీ కూడా జనరల్ రిజర్వ్ కావడం జరిగింది. ఈ 7 ఎన్నికల్లో కూడా ఏ ఒక్కసారి కూడా దళితులకు అవకాశం అనేది రాలేదు, ఎస్సీలకు అవకాశం రాలేదు. ఎస్సీ జనాభా బొమ్రాస్పేట మండలంలో దాదాపు 40,000 పైచులకు జనాభా ఉన్నది. ఇక్కడ ముఖ్యంగా ఎస్సీ రిజర్వ్ స్థానం బొమ్రాస్పేటకు మాత్రమే రాలేదు.
కొడంగల్ నియోజకవర్గంలో ఉన్న ఉమ్మడి మండలాలు, పాత మండలాలు 5 మండలాలు తీసుకుంటే మిగతా 4 మండలాలు కూడా ఎస్సీ రిజర్వ్ గతంలో అయినాయి. కానీ బొమ్రాస్పేట మండలం మాత్రమే ఎప్పుడు కూడా ఒక్కసారి కూడా ఎంపీపీ కానీ జెడ్పీటీసీ కానీ ఎస్సీలకు అవకాశం రాలేదు. కాబట్టి ఈసారి ఖచ్చితంగా ఎస్సీ రిజర్వ్ బొమ్రాస్పేట మండలానికి ఇస్తారని చెప్పి మేము ముఖ్యమంత్రి గారిని గతంలో కలిసి కోరడం జరిగినది. ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించారు దానికి. కాబట్టి ఈసారి బొమ్రాస్పేట ఎంపీపీ కానీ జెడ్పీటీసీ కానీ ఎస్సీలకు కేటాయించాలని చెప్పి ప్రధానంగా మేము డిమాండ్ చేస్తున్నాం. సో అంటే ఇప్పుడు గతంలో చూసినట్టయితే బొమ్రస్పేట మండలం ఉమ్మడిగా ఉండేది. సో ఇందులో భాగంగానే దుద్యాలు కూడా కొత్త మండలంగా ఏర్పడింది. అక్కడ కూడా కొంతమందికి అంటే 40,000 చిలుకు అన్నప్పుడు అక్కడ కొద్దిమంది జనాభా అనేది చిలిపోతుంది కదా. సో ఇక్కడ ఉన్నటువంటి జనాభా ప్రాతిపదికన మేము రిజర్వేషన్లు ఖరారు అవుతున్నాయి అని చెప్పేసి అధికారులు చెబుతా ఉన్నారు. దీన్ని బట్టి మీరే అయితే వాస్తవానికి అధికారులు చేసే పని కూడా ఎక్కడైతే ఎస్సీ జనాభా ఎక్కువ ఉందో అక్కడ రిజర్వేషన్ అనేది ఎస్సీలకు కేటాయించడం అనేది జరుగుతుంది. దానితో పాటు ఎక్కడైతే ఇప్పటి వరకు ఎస్సీ రిజర్వ్ ఎక్కడైతే కాలేదో రోస్టర్ పద్ధతిలో దాన్ని కూడా పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి బొమ్రాస్పేట మండలం ఇప్పటి వరకు గత 7 సార్లు ఎన్నికలు జరిగినా ఏ ఒక్కసారి కూడా ఎస్సీలకు అవకాశం రాలే. కాబట్టి ఈసారి ఎస్సీలకు వస్తుందని చెప్పి మేము భావిస్తున్నాం.